శుభోదయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? యేసయ్య కృపలో, ఆయన దీవెనలో, ఆయన ఆశీర్వాదాలతో వర్ధిల్లుతూ ముందుకు సాగుతున్నారా? చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనుదినము ఆయన కృప కొరకు మనం వేడుకునటం ఎంతో అవసరం. ఏ రోజుకి ఆ రోజు మనం బాగుండాలంటే, ఏ క్షణానికి ఆ క్షణం మనం క్షేమంగా ఉండాలంటే ఆయన వాత్సల్యత, ఆయన ప్రేమ మనకెంతో అవసరం. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కనుక ప్రతి ఆపదల నుండి, విపత్తుల నుండి, సమస్యల నుండి, శోధనల నుండి, పోరాటాల నుండి, శ్రమల నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి కాపాడగలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచటం, ఆయనకు మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థించుకునటం ఎంతో అవసరం. మరి మీరు వేకువనే లేచిన వెంటనే ఈ యేసు ప్రభు నామాన్ని ధ్యానిస్తున్నారా? మరో నూతన దినమును ప్రభు ఇచ్చినందుకై ఆయనకు వందనాలు చెల్లిస్తున్నారా? లోకంలో ఎందరో మరో సూర్యోదయాన్ని చూడని వారున్నారు. అనుదినము మనం ఉదయమునే వేకువనే లేచినప్పుడు ప్రభువును స్తుతించటం అభ్యాసం చేసుకోవాలి. నాకు మరొక దినమిచ్చావే ప్రభువా, ఈ రోజులో నీ కొరకు నేను బ్రతుకున్నట్లుగా, నిన్ను మహిమపరచున్నట్లుగా, నీవిచ్చు క్షేమము కలిగి జీవించినట్లుగా నీ కృప కనికరములు నాకు దయచేయి అని అడగటం ఎంతో అవసరం. దినమంతటిలో పడు ప్రయాసంతటిలో దేవుని కృప మనకు తోడై ఉండవలను అని గుర్తించటం ఎంతో అవసరం. ఈ దినములో దేవునిని మహిమపరచుటకు నేనేమి చేయాలి, ఎలాంటి స్థితిగతులలో నేను ఎలా ప్రవర్తించాలి, నేను ఎదుర్కోబోయే శోధనలేంటి, సమస్యలేంటి, ఆ పోరాటాల్లో నేను ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు వేకువనే దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించడం ద్వారా మీకు తెలియజేయబడతాయి. మీరు ఎదుర్కొనే శోధనల గురించి మీరు హెచ్చరించబడతారు. మీకొచ్చే శ్రమలను గురించి మీరు గుర్తు చేయబడతారు. కాబట్టి మీరు వాటిని సిద్ధపడి ఉన్నారు కనుక సులభంగా ఎదుర్కొంటారు, జయశీలులుగా జీవించగలుగుతారు. ప్రతి ఉదయం ప్రభు మనకిచ్చే మరొక నూతన వరం అని ఎంచి ఆయన సాక్షులుగా జీవించటం అభ్యాసం చేసుకుందాం. నిద్ర లేచారా? లేవండి, ప్రభువును స్తుతిస్తూ ప్రార్థిస్తూ మీ దినచర్యను ప్రారంభిద్దురు. కానీ మొదటగా ఇదిగో దేవుని సన్నిధిలో కొంచెంసేపు మీ మనసులు లగ్నం చేసి ఆయన వాక్యం వినడానికి, ఆయన యందు ఆనందించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. మరి సిద్ధమా?
విలాపవాక్యములు 3వ అధ్యాయము 21, 22, 23 వచనాలు చదువుతున్నాను, వినండి. నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఇక్కడ భక్తుడైన ఇర్మియా రాసినటువంటి ఈ మాటలను మనం గమనిస్తే, నేను దీని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. ఈ ఇర్మియా యొక్క పరిస్థితిని గమనిస్తే, ఈ అధ్యాయంలో మొదటి నుండి మనం చదివితే అతడు అనేక విధాలుగా శ్రమను అనుభవించాడు, బాధలో ఉన్నాడు, అవమానించబడ్డాడు, దోచుకొనబడ్డాడు, నిర్లక్ష్యం చేయబడ్డాడు, ఒంటరిగా విడువబడ్డాడు, సర్వాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ బాధలో, ఆ శ్రమలో, ఆ ఒంటరితనంలో, ఆ కృంగిపోయిన సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుని యొక్క వాత్సల్యతను, ఆయన ప్రేమను, ఆయన కృపను గుర్తు చేసుకున్నప్పుడు అతనికి గొప్ప ఆశ పుట్టిందట. చూడండి, మనలో అనేకులము నిరాశతో నిండిపోయి ఉన్నాం. మనం అనుకున్నవి సాధించలేకపోతున్నామని, అనుకున్నవి అనుకున్నట్టుగా జరగటం లేదని, అనుకున్నవి వేరొకలాగా జరగటం వలన మరిన్ని బాధలు మనకు కలుగుతున్నవని మనం అనేక సార్లు కృంగిపోతూ ఉంటాం. దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడేమో అనే ఆలోచనతో ఉంటాం. నా బ్రతుకుకి ఇంకా ఎటువంటి నిరీక్షణాధారము లేదు, నేనిక బాగుపడను అని ఒక ముగింపుకు వచ్చేస్తూ ఉంటాం. బాధల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు వాటిని గురించి మరింతగా మనం ఆలోచిస్తూ కూర్చుంటే మరింతగా మనం కృంగిపోవటం తప్ప మనకి నిరీక్షణ ఎలా కలుగుతుంది? నిరీక్షణాధారము లేని వారికి ప్రభువే నిరీక్షణగా ఉన్నాడు అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మనం గ్రహించుకుంటాం. చూడండి, 19వ వచనంలో, నాకు బలము ఊడిగని అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దురవస్థను, నేను త్రాగిన మాసపత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొనగా నాలో కృంగి ఉన్నది. నా బలము ఊడిగిపోయింది, ఇక నాకు ఎటువంటి ఆశ లేదు. దేవునికి మొర్రపెట్టుకునే పరిస్థితి లేదు. కారణం, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించాను, దేవునిని దుఃఖపరిచాను, దేవునిని బాధ పెట్టాను, తెలిసి నేను పాపం చేశాను. ఆ పాపం వలన ఈ రోజున నేను బాధల్లో ఉన్నాను. నా శ్రమను, నా దురవస్థను నేను చూసుకుంటున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నా చేదు అనుభవాలను నేను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక నాకు నిరీక్షణ లేదనుకుంటుని, కృంగిపోయి ఉంటిని అని ఇర్మియా భక్తుడు అన్నట్లుగానే మనం కూడా చాలాసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, పోరాటములు వచ్చినప్పుడు, అనుకోని పరిస్థితులలో మనం అనవసరమైన విషయాల్లో ఇరుక్కుని బయటపడలేని పరిస్థితుల్లోనికి వచ్చినప్పుడు ఇక నాకు ఆశ లేదు, ఇక నన్ను విడిపించేవారు లేరు, ఇక నన్ను క్షమించేవారు లేరు, ఇక నాకు నిరీక్షణ లేదు అన్న స్థితికి దిగజారిపోతూ ఉన్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, అటువంటి పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయా? ఎన్నోసార్లు మీరు కృంగిపోతూ ఉన్నారు కదా? ఎంతగానో ప్రేమించిన నీ భర్త ఆకస్మికంగా నీకు విరోధిగా మారితే, నిన్ను అవమానపరిస్తే, పరస్త్రీ వ్యామోహంలో పడి నిన్ను పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీవు కృంగిపోయి, ఇక నా బ్రతుకు ఇంతేనా, ఇదే కదా అని నిరుత్సాహంతో ఉన్నావు కదా? ఇక నా భర్తను ఎవరునూ మార్చలేరు, నా పరిస్థితిని ఎవరూ దిద్దలేరు అని కృంగిపోతూ ఉన్నావు కదా? నీవు వాటినే తలంచుకుంటూ మరింతగా కృంగిపోతూ ఉన్నావు కదా? చూడు, ఒక్కసారి నీ పక్షములో ఉన్న, నీకు సహాయం చేయగలిగిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. యవ్వన కాలములో
పరిత్యజించిన భార్య పక్షములో దేవుడు వాదిస్తాడట. వారి పక్షములో ఉండి వారికి మేలు చేస్తాడట. అవును, యేసుక్రీస్తు నీ భర్తను మార్చగలడు. నీ కుటుంబం కట్టబడుతుంది. నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచితే నిన్నటి వల్లే ఈరోజు నీ భర్త ఉండకుండా, నిన్నటి స్థితిలో నీవు ఈరోజు ఉండకుండా అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది కనుక నిన్ను నూతనపరచడానికి, నీ సమస్యలను పరిష్కరించడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి ఆయన శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. ఎంతోమంది పురుషులు ఈ రోజున వారి జీవితాల్లో కృంగిపోతూ ఉన్నారు. నా భార్యను నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆమెకి అవసరమైనవన్నీ ఇస్తున్నాను, కానీ ఆమె నన్ను నిర్లక్ష్యం చేస్తుంది, ఆమె నన్ను తృఢీకరిస్తుంది, ఆమె నా మాట వినటం లేదు, నన్ను ప్రేమించటం లేదు, నాకు సహకరించటం లేదు అని కృంగిపోయే పురుషులు కూడా ఎందరో ఈ రోజున ఉన్నారు. నేను విడాకులు ఇద్దామనుకుంటున్నాను, ఈమెను విడిచిపెట్టేద్దామనుకుంటున్నాను అని విసిగిపోయిన వారు ఎందరో ఉన్నారు. చూడు, అటువంటి పరిస్థితుల్లో ప్రభు వైపు చూడండి. ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన యందు నీకు నిరీక్షణ ఉన్నది. కారణం ఆయన మనుష్యుల హృదయాలను మార్చగలిగినవాడు, పరిస్థితులను మార్చగలిగినవాడు. నీవు చేసిన తప్పులను లేక నీ భార్య నీ భర్త చేసిన పొరపాటులను క్షమించేవాడు. ఆయన ఎంత మాత్రము అపకారమును మనసులో ఉంచుకున్నవాడు కాదు. కానీ ఆయన క్షమించడానికి, ఆయన కృపా వాత్సల్యతను మన మీద కుమ్మరించడానికి ఎలవెలలా సిద్ధంగా ఉన్నాడు. నాకిక ఆశ లేదు, నా దుస్థితి నుంచి నాకు విడుదల లేదు అనుకున్న ఇర్మియా ఎప్పుడైతే దీనిని జ్ఞాపకం చేసుకున్నాడో, దేనిని? దేవుని యొక్క ప్రేమను, ఆయన కృపను, ఆయనను గురించి జ్ఞాపకం చేసుకున్నాడో అతనికి గొప్ప నిరీక్షణ కలిగింది. దీనిని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారిమి. అవును, ఆయన కృప వలన, ఆయన వాత్సల్యత వలన, వాత్సల్యత అనే మాటకి కృప, కనికరము, ప్రేమ పరిపూర్ణమైనప్పుడు అది వాత్సల్యతగా మారుతున్నది. ఎడతెగని ప్రేమగా ఉన్నది, శాశ్వతమైన ప్రేమగా ఉన్నది, కొలతలేని ప్రేమగా ఉన్నది. నీకు తెలుసా, నిన్ను దేవుడు కొలతలేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, హద్దులు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, హేతువు లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు, అంతము లేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిన్ను ఎంతైనా క్షమించగలిగిన వాడిగా ఉన్నాడు. చాలాసార్లు మన బాధలకు, మన శ్రమలకు, మన పోరాటాలకు ముఖ్యమైన కారణం మన దోషమే, మన పాపమే, మన అహంకారమే, మన అవినీతే, మన దురాశే. మనలో ఉత్పత్తి అయినటువంటి తప్పైనటువంటి అభిప్రాయాలు, ఆశలు మనం పొదిగినందున, వాటిని ఉంచుకున్నందున అవి చెడుగును బయటకు తీసుకుని వస్తున్నాయి. మనం ఎన్నోసార్లు పాపము చేత ఆకర్షించబడి తప్పైన పాపమని ఎరిగినప్పటికీ వాటికి లోనై దేవునిని, మన చుట్టూన్న వారిని, మన ఇంటి వారిని దుఃఖపరుస్తూ ఉన్నాం. అందువల్లనే ఈ ఇబ్బందుల్లో పడ్డావేమో, అందుకే వ్యాధులు పాలైపోయావేమో, అందుకే నీ కుటుంబం కూలిపోయే పరిస్థితికి వచ్చిందేమో, అందుకే నీ జీవితంలో నిరాశ, నిస్పృహ మిగిలిందేమో. ఇప్పుడు నీవు వాటిని తలంచుకుంటూ జీవితాన్ని అంతం చేసుకుందామనో, ఈ పరిస్థితులు విడిచి ఎక్కడికో పారిపోదామనో నువ్వు ఎంత ప్రయత్నించినా ఎటువంటి ప్రయోజనము లేదు. దేవుని యందు నీకు నిరీక్షణ ఉంది. ఎందుకంటే అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, నిన్ను విడువనివాడు. నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నిన్ను ఎలాగైనా క్షమించాలని, నిన్ను ఎలాగైనా శుద్ధి చేసి మరో నూతన సృష్టిగా చేయాలని, నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి ఇవ్వాలని, నీ కుటుంబాన్ని కట్టాలని, నిన్ను సమాధాన సంతోషాలతో నింపాలని నీకోసం ప్రాణమిచ్చినవాడు ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. నీ నిరాశలో, నిస్పృహలో యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే, నీ మోకాళ్ళ మీద పడి ఆయన నామంలో ప్రార్థిస్తే అద్భుతాలు చూస్తావు. ఎందుకంటే ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నాము. ఇంకా మనం నిర్మూలం అవ్వకుండా ఉన్నామంటే, రోగాల పాలవకుండా ఉన్నామంటే, ఇంకా మనం చనిపోకుండా ఉన్నామంటే దేవుని యొక్క ఎడతెగని వాత్సల్యత, ఎడతెగని కృప,
ఎలాగైనా నిన్ను క్షమించాలని, నిన్ను నూతనపరచాలని, నిన్ను జీవింపచేయాలని ఆశిస్తున్న ఆయన ఆతృతే అని నీవు గ్రహించిన రోజున దండవుతావు. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎప్పటికప్పుడు నిన్ను క్షమించడానికి, ఎప్పటికప్పుడు నిన్ను బలపరచడానికి, ఎప్పటికప్పుడు నిన్ను నూతనపరచడానికి ప్రభువు సమర్థుడిగా ఉన్నాడు. అందుకే వేకువనే లేచినప్పుడు మీరు ఆయన నామాన్ని స్మరించటం, ఆయన చేతులకు మిమ్మల్ని మీరు అప్పగించుకునటం, ఆయన కృప కొరకు, ఆయన దయ కొరకు, దినమంతటిలో ఆయన సాక్షులుగా బ్రతుకుటకు కావలసిన ఆధ్యాత్మిక శక్తి కొరకు వేడుకొనటం ఎంతో ఉత్తమం. మీరు అలాగూ మీ దినచర్యను ప్రారంభించాలని మిమ్మల్ని హెచ్చరించడానికే ఈ కల్పన దర్శనం కార్యక్రమాల ద్వారా యేసయ్య మాటలను ఉదయకాలమునని మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాం. ఈ యందు విశ్వాసం ఉంచండి, మీ శ్రమలు తలుచుకొని కృంగిపోకండి, యేసు వైపు చూడండి. రాత్రి సుఖంగా నిద్రపోయారా? ఎంతో మంది నిద్ర పట్టక వేదన పడుతూనే ఉన్నారు. వారి బాధలు తలంచుకుంటూ మరింత కృంగిపోతూ వారి తలగడలను కన్నీటితో తడుపుకుంటున్నారు. మీరు అటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఈ లోక సంబంధమైన దుఃఖం మిమ్మల్ని మరింతగా కృంగదీస్తుంది. అయితే మీరు మోకరించి యేసు ప్రభు సన్నిధిలో మీ బాధంతా చెప్పుకుంటే, మీ పాపాల కొరకు పశ్చాత్తాపడితే, మీరు కన్నీటితో ప్రార్థిస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది, నూతన జీవితాన్ని మీకు అనుగ్రహిస్తుంది. కాబట్టి మీ బాధల కొరకు కృంగిపోతూ కూర్చోక, మీ దుఃఖాన్ని తలంచుకుంటూ ఏడ్చుకుంటూ ఉండక యేసు ప్రభు వైపు చూడండి. ఆయన వాత్సల్యత ఎడతెగనిదిగా ఉన్నదని, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదని గ్రహించి, ఈ దినము మనకు కావలసిన వాత్సల్యత కొరకు, ఆయన కృప కొరకు, ఆయన ప్రేమ కొరకు, ఆయన ఇచ్చే పాప క్షమాపణ కొరకు ఆయన సన్నిధిలో వేడుకుందాం. ఈ రోజంతటిలో మన బతుకంతటిలో ఆయన్ని సంతోషపరచినట్లుగా అనుదినము ఆయనతో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఆయన్ని స్తుతిద్దాం. రాత్రి వేళ సహాయం చేసిన ప్రభు పగటి వేళ కూడా మన తోడుండి పగటిలో చేయవలసిన పనులన్నిటిలో మనకు సఫలతనిచ్చినట్లుగా ఆయన కృప కొరకు వేడుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగలిగిన తండ్రి, ప్రతిరోజు నీవిచ్చిన వరముగా నిన్ను స్తుతిస్తూ మా బ్రతుకులో నిన్ను మహిమపరచుటకు సహాయము చేయము. మా సొంత మార్గముల్లో పోయి మా ఇష్టానుసారంగా బ్రతికి తెచ్చుకున్న తిప్పల నుండి, బాధల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి, కష్టముల నుండి మమ్మల్ని విడిపించు నాయన. అనుదినము నీవు మమ్మల్ని దీవించుటకు, ప్రేమించుటకు, బలమిచ్చుటకు ఆశ కలిగి ఉన్నామని గుర్తించి నీ యందు ఆశ పెట్టుకున్నటకు, నిరీక్షణ పెట్టుకున్నటకు సహాయం చేయము. మా సొంత బాధలు తలంచుకొని మరింతగా కృంగిపోవారిగా కాక నీ వాక్యమును ధ్యానించడానికి, నీ యందు ఆశ పెట్టుకోవడానికి సహాయం చేయము. ఏ రోజుకు ఆ రోజు మమ్మను ప్రేమించే దేవుడిగా ఉన్నావని, ఏ రోజుకు ఆ రోజు మాకేది కావాలనో అది ఇచ్చేవాడిగా నీ ఉన్నావని తృప్తి చెందుటకు సహాయం చేయము. రేపటి కొరకు చింతించక ఈనాటికి దేవుని కృప కొరకు వేడుకొని విశ్వాసముతో యెహోవా ఈరే అని సాగిపోయే విశ్వాస జీవితాలను మాకు దయచేయము నాయన. దిగులు, చింత, బాధ అనేవి మమ్మల్ని మరింతగా కృంగదీస్తువని, నీకు దూరపరిచి సాతాను ఒడిలో పడుటకవి మమ్మల్ని ప్రేరేపిస్తావని మేము గ్రహించుకున్నటకు సహాయము చేయము. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని అన్యజనుల వలె దుఃఖించువారిగా కాక నీ నీతిని, రాజ్యాన్ని మొదట వెతకడానికి సహాయము చేయము. ఆకాశ పక్షులను పోషించే దేవుడవు, మమ్మల్ని పోషించగలవని, అడవి పూలను అలంకరించిన దేవుడవు, మా అవసరతలన్నీ తీర్చగలవని మేము నమ్ముటకు సహాయం చేయదు ఆయన. ఒకవేళ ఇప్పటికీ వారి అజ్ఞానం వల్ల అన్నీ పోగొట్టుకొని అప్పుల్లో పడి అవస్థల్లో ఉంటూ కుటుంబాన్ని నాశనం చేసుకొని సమాధాన సంతోషాలు లేని పరిస్థితుల్లో విసిగిపోయిన వారు ఉంటే ఈ సమయంలో వారిని నీవు దర్శించు నాయన. వారు నీ వైపు తిరిగి నీ కృపను జ్ఞాపకం చేసుకొని నీ యందు నిరీక్షణ ఉంచినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించుము. ఆ అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని మేము గుర్తించి మమ్మల్ని మరల ప్రేమించేవాడిగా ఉన్నామని, మేము ఎంత హీన స్థితికి దిగజారిపోయినా విడివని నీ ప్రేమ, విడివని నీ కృప మమ్మల్ని లేవనెత్తి సరిచేసి ప్రయోజకులుగా జీవింపజేస్తుందన్న ఆశ మాకు దయచేయము, నిరీక్షణ మాకు దయచేయము.
మా ఇంటి వారు, మా సొంత వారు ఒకవేళ పాప బంధకములతో ఉండి నాశనమైపోతుంటే, వారి విషయమై మేము విరక్తి చెందిన వారిగా ఉంటే, ఈ సమయంలో వారి నిమిత్తమై నీకు మొర్రపెట్టుకుంటున్నామయ్యా. అందరికీ ప్రభువుగా ఉన్న నీవు, ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టము లేదన్న నీవు, ఈ సమయంలో అట్టి వారిని దర్శించి వారికి నిరీక్షణ కలిగినట్లుగా వారి పాపములను క్షమించు నాయన. వారి దోషములకు నీవు సెలవులో చేసిన పరిహారమును బట్టి నీకు వందనములు. నీ రక్తములో వారిని శుద్ధులుగా చేసి నీ సాక్షులుగా జీవింపచేయము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి, ప్రతిరోజు నీతో సహవాసం చేస్తూ నీతో మా దినచర్యను ప్రారంభించి దీవించబడుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం. దేవుడు గొప్పవాడండి. ఆయనకు అనుదినము వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన మనల్ని మన అవిధేయతలకు వదిలిపెట్టేసినప్పుడు, మన ఇష్టానికి వదిలిపెట్టినప్పుడు, మనం మన తిప్పలు పడి నానా కష్టాలు పడి ఉన్నవన్నీ పోగొట్టుకొని చివరికి ఏమి లేని పరిస్థితుల్లో మిగిలిపోతూ కృంగిపోతూ ఉంటాం. మరలా దేవునికి ఏ ముఖం పెట్టుకొని నేను ప్రార్థించను, ఎలాగూ నేను ఆయన అడగను, ఎలాగూ నన్ను ఆయన క్షమిస్తాడు అని దిగులు చెందుతూ ఉంటాం. చూడండి, యేసు ప్రభువు క్షమించలేనంత పాపం ఏదీ లేదు. యేసుక్రీస్తు యొక్క రక్తం కడగలేనంత ఘోరమైన నీచమైన పాపం లేనే లేదు. కాబట్టి మీరు ఎంత పాపి అయినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎన్నిసార్లు ఎరిగి దోషాలు పాపాలు చేసి ప్రభువుకు దూరమైన వారైనా, దేవునిని మర్చిపోయిన వారైనా, ఈరోజు ఆయనకు ప్రార్థిస్తే ఆయన కృప, ఎడతెగని ఆయన కృప వాత్సల్యత నిన్ను క్షమించటానికి, నిన్ను శుద్ధి చేయటానికి, నిన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకునటానికి ఈరోజు సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత మీరు కూడా మోకరించి ప్రార్థించండి. దేవుడు మాట్లాడతాడు. మీ హృదయాలను ఆయన సమాధానంతో నింపుతాడు. మీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే మీ పేరు, వివరాలు మాకు తెలియచేయండి. ఒక టెలిఫోన్ చేసి చెప్పండి. ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. లేకపోతే ఉత్తరం రాయండి, లేక ఈమెయిల్, SMS ద్వారా కూడా మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించవచ్చు. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడూ ఆసక్తి కలిగి ఉన్నాం. మరి మీరు కూడా ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుని అద్భుతమైన కార్యాలను మీ జీవితాల్లో అనుభవిస్తారు. ఇలాంటి కార్యక్రమాలను అనుదినము సిద్ధపరిచి మీకు అందించడానికి ఎంతో ఖర్చు ప్రయాస ఉందని గుర్తించండి. ఒకవేళ ప్రభువు మనం ప్రేరేపిస్తే ఇలాంటి పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులుగా ఉండాలని ఆశిస్తే, మీ వివరాలను కానుకలు పంపాలనుకుంటే మా బ్యాంక్ వివరాలను స్క్రీన్ మీద ఇస్తున్నాం. ఇంకా మీకు వివరాలు కావాలంటే 089393939 నెంబర్కి కాల్ చేసి తెలుసుకునండి. మీరు పంపే ప్రతి కానుక నమ్మకంగా దేవుని పరిచర్యలో వాడుతున్నాం. అనేక రెట్లు ప్రతిఫలం మీకు రావాలని ప్రభు సందులో మీ పక్షంలో విజ్ఞాపన చేస్తున్నాం. కలువరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రిక అనేక వేల మంది చదివి ఆధ్యాత్మికంగా మేలు పొందుతున్నారు.
మీకు కూడా ఒక పత్రిక కావాలంటే ఇప్పుడే మీ పేరు, చిరునామా వివరంగా తెలియచేయండి. ఒక ఉచిత పత్రికను పంపిస్తాం. వార్షిక విరాళం కనీసం 150 రూపాయలు పంపించి ఈ పత్రిక అభివృద్ధి కొరకు తోడ్పడండి. ప్రతి ఆదివారం ఉదయం చెన్నైలో ఉన్న కల్వరీ చర్చిలో తెలుగు ఆరాధన జరుగుతున్నది. 11 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందండి. ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి అవకాశం కలిగినట్లుగా మీ అనుకూలతను బట్టి ఏ ఆదివారమైనా మీరు రావచ్చు. ముందుగానే అడ్రస్ వివరాలు తెలుసుకొని రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇబ్బంది పడకండి. మా చర్చ్ అడ్రస్ను నోట్ చేసుకోండి. కల్వరీ చర్చ్, 29 న్యూ కాలనీ రోడ్, ఎండ్ ఆఫ్ గాంధీ రోడ్, ఆర్ బిహైండ్ టాటా కన్సల్టెన్సీ, వేళచేరి, చెన్నై 42. ఇంకా మీకు వివరాలు కావాలంటే ఫోన్ చేసి ఈ అడ్రస్ మీరు తెలుసుకోవచ్చు. 044-224-34787. కల్వరీ ప్రతిధ్వని. ఒకప్పుడు క్యాసెట్ రికార్డర్లు ఉండేవి, తర్వాత సీడీ ప్లేయర్లు వచ్చాయి. మరి ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కదా. దేవుని వాక్యాన్ని, పాటలను మా ఫోన్లోనే వినాలని మేము ఆశపడుతున్నాం. మా కోసం మెమరీ కార్డ్స్ని తయారు చేయండి అని చాలామంది మీలో కోరినందున ఇప్పుడు ఒక చక్కటి మెమరీ కార్డ్ మీ కొరకు సిద్ధపరిచాం. 50 ప్రసంగాలు, 40 పాటలు, 20 రింగ్ టోన్లు, 10 వాల్ పేపర్స్తో కూడినటువంటి 4 GB మెమరీ కార్డు కావాల్సిన వారు ఇప్పుడే 08939393939 నెంబర్కి కాల్ చేయండి. వివరాలు మీకు తెలియజేయబడతాయి. ప్రవచితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. ఇక మీదట మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మా ఒకే చిరునామా: జైపాల్ ఫౌండేషన్స్, 29 న్యూ కాలనీ రోడ్, వేళచేరి, చెన్నై 42.